అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడినాను. మన అతిక్రమం అంటే నువ్వు నేనే కాదు, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు, వాళ్ళు ఎవరు కావండి, ఏ జాతి, ఏ మతం, ఏ కులమైనా కావండి, కానీ అందరు చేసినటువంటి పాపాలు, అందరు చేసినటువంటి దేవుని విరోధం కార్యాలు, అందరు చేసినటువంటి ప్రతి ఒక్క సమస్యను ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు, తండ్రిని దేవుడు తన కుమారునికి అప్పచెప్తున్నాడు. అయ్యా పలాని వాళ్ళు పాపం చేశారు, వీళ్ళు పాపం చేశారు, వీళ్ళు పాపం తొలగిపోవాలంటే ఎట్లా? దేవుడే దిగి రావాలా, దేవుడు దిగి వచ్చి ఆయన రక్తం చిందించాలి. కాబట్టి ఏమంటున్నాడు వేదాల్లో, సర్వపాప పరిహారో రక్త పోషణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగం. కాబట్టి ఆ పుణ్యం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసుప్రభు శరీరంలో నుంచి కాచిన రక్తమే పాపాలు కడి. ఆ రక్తం పాపాలు కడగడమే కాకుండా నిత్య వారసత్వమైన పరలోక రాజ్యం దిగు. ఇక్కడ ఏమంటున్నాడు, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను. మనం అనుభవించిన చేసినటువంటి పాపాలను బట్టి మనం శిక్షను వెతుకుండా ఆయన శిక్షను ఇచ్చినాడు. అతడు పొందిన దెబ్బల చేత మనము స్వస్థత కలుగుతున్నది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆరోగ్యం అన్ని కలుగుతుంది. కాబట్టి మనమందరము గొర్రెల వల్ల దోవ తప్పి, గొర్రెలు అంటే ఎవరు? మనమే. గొర్రెలు చూడండి, బాగా అర్థం చేసుకోండి. గొర్రెలు ఏం చేస్తుంది? మౌను గట్టి తల వంచుకొనే పోతూ ఉంటుంది. మేకలు అట్ట కాదు, మేకలు అట్ట చూస్తూ ఉంటుంది, చెవులు ఆడిస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. గొర్రెలు అట్ట కాదు, మౌనుకు తల వంచుకొనే పోతుంది. ఇక్కడ ఏమంటున్నాడు, మనమందరూ గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతుంది. గొర్రెలు ఏం చేసింది? దాని ఇష్టంగా వెళ్ళిపోతాం. ఇక్కడ మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవలో పోతూ ఉన్నాడు. గొర్రె ఏ విధంగా మౌనంగా తల వంచుకొని వెళ్ళిపోతూ ఉంటుంది, దానికి ఎక్కడ ఆహారం దొరకపోతుంది. అదేవిధంగా నువ్వేం చేసినామో ఆ యేసు ప్రభు, ఆ తండ్రిని దేవుడు మన కొరకు మనం ఏం చేశాడో, ఆయన ఈ లోక సంబంధమైనటువంటి మానవుని సృష్టించి ఏం చేశాడు, ఆయన ఏదో తోటలో వాళ్ళని పెట్టినాడు. అయ్యా మీరు అన్ని ఇంట్లో ఈ చెట్టు, ఈ యొక్క దీంట్లో ఉన్న చెట్టులో ఉన్న పండ్లు అన్నీ తినండి, కానీ మీరేమి మంచి చెడ్డలు తెలివినిచ్చే పండ్లు మటుకు తినకూడదు. కానీ ఆ పండ్లు తిని వీళ్ళు ఏం చేసినారు? శిక్షణ పొందుకున్నారు. ఏమన్నాడు దేవుడు? ఆ పండ్లు తింటే మీరేమైపోతారు? మరణ శిక్షణ మరణానికి తగులుతారు. కాబట్టి ఈరోజు మరణానికి మనంతా అప్పచెప్పినాడు దేవుడు. కానీ ఆ మరణానికి అప్పచెప్పినాడు మనమందరం కూడా యేసు ప్రభు కూడా ఈరోజు మనది. కాబట్టి ఆదికాండం 8:21 చూడండి అమ్మా. ఆదికాండం 8:21 ఆదికాండం 8:21 ఏమంటాడంటే, ఆదికాండం 8:21 అప్పుడు యెహోవా ఇంపైన సువాసన సాంబ్రాణి ఇక మీదట నరులను బట్టి భూమి మీద మరలా శపించను. ఎందుకనగా నరులు హృదయం ఆలోచన వారి బాల్యం నుండే చెడ్డది. నేను ఎప్పుడూ చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను. ఆయన ఏం చేసినాడు? ఆ పాపం చేసిన అందరినీ నీళ్ళల్లో నీళ్లు ప్రభావంలో దీంట్లో సంపూర్ణంగా అందరినీ కథం చేసేసినాడు. కానీ ఇక మీట అటువంటి పాపం చేయకుండా నేను ఉంటాను. కాబట్టి ఏమంటే నరులందరూ పాపం చేసిన వాళ్ళు, ఆదికాండం చెప్పి నరులందరూ పాపం చేసి, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? తన కుమారుని పంపించి ఇక మీదట ఎవరో నశించకూడదు, అందరూ ఎవరైతే యేసు ప్రభు నమ్ముకుంటారో శిలువ చేత రక్షణ పడ్డారు. కాబట్టి మనము ఈరోజు మనం ఎట్టుండాలంట? కీర్తన 24:3-4 చెప్తాడని, నిర్దోషమైన చేతులు అంట. మన చేతులు శుభ్రంగా ఉండవు. నిర్దోషం అంటే ఏంటి? ఈ చేతులతో దొంగతనం చేయకూడదు, ఈ చేతులతో ఎవరిని కొట్టకూడదు, ఈ చేతులతో ఏం చేయకూడదు. కొంతమంది చంపేస్తారు, కొంతమంది హింస పెడతారు, కొంతమంది ఏం చేస్తారు? ఈ జీవులను కూడా ఏం చేస్తారు? కొడతారు, తిడతారు, చంపారు. కాబట్టి అటు ఈ చేతులకు నిర్దోషమైన చేతులు కూడా. ఈ చేతులతో పాపం చేయకూడదు. ఈ పాపంతో ఏం చేస్తారు? ఈ చేతులతో విగ్రహారాధన చేస్తారు, పూజిస్తారు. ముఖ్యమైనది విగ్రహారాధన చేస్తారు, పూజిస్తారు. దానికి పూజ చేసింది తింటారు. కాబట్టి శుద్ధమైన హృదయం కలిగిన వారుగా ఉండాలి. శుద్ధమైన హృదయం ఎట్టు ఉండాలా? నిష్కలంకమైనది ఆయన ఒక పరిశుద్ధ నామం. ఆ నామాన్ని మనం ఎప్పుడైతే మన హృదయంలో పరుగు అది. కాబట్టి
మలాకి 4లో ఏమంటాడంటే నీతి సూర్యుడిగా నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించి మహిపోతుంది, నీతి సూర్యుడిగా నీ హృదయంలో వచ్చేస్తాడు. నీ హృదయంలో వచ్చినప్పుడు అదే అక్కడ ఏమైపోతుంది, వెలుగు వస్తుంది. ఆయన నీతి సూర్యుడిగా నీ హృదయంలో వస్తాడు. హృదయంలో వస్తాడు, ఏమైపోతుంది, నీ హృదయం శరీరం అంతా కూడా ఆయన చెప్పిన మాట ఉంటుంది. కళ్ళు, ముక్కు, నోరు, అన్ని చేతులతో కూడా ఆయన చెప్పిన మాట ఉంటుంది. ఎప్పుడైతే నీతి సూర్యుడు నీ హృదయంలో వస్తాడో నువ్వేమీ చేస్తావు, దేవునికి భయపడతావు, దేవుని మాట వింటావు. కాబట్టి మనం ఏం చేయాలి, ప్రభువా నీతి సూర్యుడికి నా హృదయం రాయ్యా, నీతి సూర్యుడిగా నన్ను ఆదరించు, నీతి సూర్యుడిగా నాతో ఉండు ప్రభువా, నన్ను విడిచిపెట్టబాకు ప్రభా, నేను పాపం చేశాను కానీ ప్రభా నన్ను ప్రభా హింస పెట్టబాకయ్యా, అయ్యా అపవాదిని దూరపడతాను నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు నీతి సూర్యుడిగా వెలుగు, ఆ వెలుగు వస్తాను నువ్వేమవుతుంది, నువ్వు ప్రకాశిస్తావు. నీ కళ్ళు, ముక్కు, నోరు, చేతులు అన్నీ కూడా మారిపోతుంది. నీ కళ్ళు ఏం చేస్తుంది, దేవుని వైపు ఉంటుంది. నీ రోజు చేస్తుంది, యేసు ప్రభు దేవుడు అందరి చెవులు ఏం చేస్తుంది, మంచిగా వింటుంది, దేవుని మాటలు ఉంటుంది. ఈ యొక్క నోరు ఏం చేస్తుంది, స్తుతిస్తుంది. చేతులు ఏం చేస్తుంది, మహింపడుతుంది. కానీ కాళ్ళు ఏం చేస్తుంది, మంచి మార్గాలు నడుస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నా అంటే కీర్తన 77:4-5-6 ఏమంటున్నాడంటే యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతా నేను యెహోవా. చూడు, నువ్వు ఎంత మందిరం ఎంత ఉండకంటే నువ్వు ఆలయానికి పోవాలా, దేవుని సన్నిధిలో ఉండాలా. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఒక వెలుగు ప్రకాశించినప్పుడు అప్పుడే నీతి చూడు నీకు వచ్చినప్పుడు నువ్వేమైపోతావు, దేవుడు నువ్వు ఇక్కడ పక్కన బ్రాంతి షాప్కో లేకపోతే అక్కడ తిరిగేదానికి పోకుండా ఏం చేస్తాడు, అరే ఆలయానికి పోతాడు. ఎప్పుడు నీతి సూర్యుడు నీకు వచ్చినప్పుడు ఆ నీతి సూర్యుడు ఏం చేస్తాడు, గంభీరమైనటువంటి ఒక వెలుగు నీకు ఇచ్చినప్పుడు నువ్వు మారిపోతావు, నీ హృదయం మారిపోతుంది, తలపలు మారుతుంది, క్రియ అన్నీ మారిపోతాయి. కాబట్టి ఏం చేస్తావు నువ్వు, యెహోవా మందిరములో దేవుని స్తుతించారు. అంతేకాకుండా ఆయన ఏం చేస్తాడు, ఆయన రెక్కల కింద నిన్ను కప్పేస్తాడు. రెక్కల కింద కప్పినప్పుడు ఇప్పుడు చూడండి, ఒక కోడి తన పిల్లల్ని పెట్టుకొని ఉంటుంది, గద్ద వస్తుంది, గద్ద అక్కడ తను ఏం చేస్తుంది, ఈ తల్లి ఏం చేస్తుంది, కుక్కు అరిచినప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తుంది, గబోని వస్తుంది. ఆ రెక్కలు 2 రెక్కల కింద పిల్లల్ని కప్పేస్తుంది. ఏదో గద్ద చూసుకొని వెళ్ళిపోతుంది. కానీ ఆ గద్ద పోయిన తర్వాత మెల్లిగా ఇటది. కానీ కొన్ని కోడి ఏం చేస్తుంది, పిలిచినప్పుడు రాదు, పిల్లలు బయట పోయినప్పుడు అదేం చేస్తుంది, ఆ గద్ద తినేస్తుంది. అదే ఇక్కడ చెప్పేది, రెక్కల కింద కప్పేస్తాడు. నువ్వు రెక్కల కింద రాకపోతే ఆయన ఏం చేస్తాడు, పిలుస్తాడు, రండి 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 యేసుని యొద్దకు రమ్మనుతున్నాడు, ప్రయాసపడి భారము మోయవారు, ప్రయాసపడి భారము మోయవారు. పిలుస్తాడు. నువ్వు ఎప్పుడైతే వస్తావో దేవుడు నిన్ను ఆయన రెక్కల కింద కప్పేస్తాడు. ఆ రెక్కల కింద కప్పుతావు, నువ్వేపోతావు, సురక్షితంగా ఉంటావు. అంతేకాకుండా అరే ఆ గద్ద పోయిన తర్వాత అపోది పోయిన తర్వాత రెక్కలు తీసేస్తాను, నువ్వే గంతులేస్తావు. చూసినావా, గంతులు ఎట్టేస్తావు యేసునామములో. అది ఏమి పాట పాడుకోండి, యేసయ్యా 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 నీ నామమే నాకున్నది, నీ మార్గమే నా త్రోవయ్యా, యేసు రాజా నీకే స్తోత్రం, యేసు రాజా నీకే అని ఏం చేస్తావు, గంతులేస్తాడు. అలా కత్తపరగడ గంతులేస్తాడు, కత్తపరగల కదా గంతులేస్తాడు. అప్పుడు ఆ గంతులు వేసిన తర్వాత నువ్వేమైపోతావు, అక్కడ పరలోకంలో దేవదూతలు ఆనందపడతారు. ఈ విధంగా మనము కాబట్టి ఈరోజు మనము ప్రత్యేక దేవుడు ఏం చెప్తున్నాడు, సిలువలు నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడు, తిరిగి 3 దినం ఆయన చనిపోయి లేచి తిరిగి ఎక్కడ పోయినాడు, ఆయన పరలోక రాజ్యంలో. ఆయన ఏం చేస్తున్నాడు, ఆకాశం నుంచి చూస్తూనే ఉంటాడు ప్రజలు ఏ విధంగా ఉండాలని. కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ కూడి ఉంటాము, ఇది 2 గ్రంథాలు ఉంటుంది, ఒకటి జీవ గ్రంథము, ఇంకోటి మరి ఒక గ్రంథం. ఈ 2 గ్రంథాల్లో పేరు ఏ గ్రంథంలో రాయాలో మనం యోచన చేసుకో. జీవ గ్రంథం మన పేరు రాసింది అనుకో, దేవుడు అక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ ఎందుకు కూర్చోంటాము, దేవుని మహింపచేయడానికి. మనం పాపులమే, ఎటువంటిది లేదు. కానీ మనం ఏం చేస్తాడు ఆయన అక్కడ జీవ గ్రంథంలో, అయ్యా ఈ పాపి నా దగ్గరకు వచ్చిందయ్యా, ఈరోజు ఆరాధిస్తుందయ్యా, యేసు ప్రభు దేవుడు ఏం చెప్తాడు ప్రభు అని ఏం చేస్తారు. ఆ విధంగా దేవుని యొక్క సన్నిధిలో మొరుపెట్టినప్పుడు ఎట్టుంటుంది, దేవుని ఒక కృప నింపబడుతుంది, దేవుని ఒక ఆశీర్వాదం నింపబడి, దేవుని ప్రేమ నింపబడుతుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, నిన్ను నన్ను దీవించి ఆశీర్వాద బలపరుస్తాడు. కాబట్టి ఈ యొక్క మాట ప్రకారం మనం ఈరోజు
దేవుని ఒక సన్నిధిలో ఒక పనిముట్టుగా వాడబడుతుండగా దేవుని ఒక క్రియ అంతా ఉంటుంది, ఆయన సన్నిధి అంతా ఉంటుంది, ఎప్పుడు విడిచిపెట్టాడు దేవుడు. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు ఈ యొక్క హిందువుల కథలో. ఈరోజు ఆదివారం అమావాస్య, ఈరోజు చాలా కొంత చేతబడి చేసే వాళ్ళందరూ కూడా ఈరోజు. కానీ ఈరోజు మనం ప్రత్యేక ఆరాధన చేస్తానికి దేవుడు మనకి ఇచ్చిన సమయం ఆదివారం. కాబట్టి దేవుని మహింపరచాలా, దేవుని ఆరాధించాలా. ఇప్పుడు